నీవు ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే సాధ్యం అవుతుంది. అది ఆస్తి అయినా సరే, నువ్వు అనుకున్న లక్ష్యం అయినా సరే. పనివంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తే బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు. నీలోని అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. మనకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టం అంటే దూది కూడా భారమే అవుతుంది. ఒక వ్యక్తి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. మీ భయం మీ భవిష్యత్తును నిర్ణయించేలా చేసుకోకండి. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాళ్లను వదిలివేయటం ఉత్తమం. చెయ్యగలిగిన వాళ్లే చేస్తారు, చెయ్యలేని వాళ్ళు చెప్తారు. ఎవ్వడిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. మంచివాడి కోపం మంచులాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పులాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. మన జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే మన జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. మీతో ఎవరూ మాట్లాడకపోతే అది వారి తప్పు, మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. నీవు ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. నీవు శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే చేసేయాలి. తర్వాత చెయ్యొచ్చులే అని ఆగిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు. మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. నీ దగ్గర డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకు. మనిషి 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడా పెట్టినా కూటికే. గుర్తుపెట్టుకో, మన మాట అనేది చావాలనుకున్న వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. పరిస్థితులు అనేవి భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి. నీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో నీవు తలదూర్చకూడదు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. మనసులో బాధలు మానడానికి 2 మందులు. 1 కాలం, 2 మౌనం. పడిపోతానని భయపడితే నడక రాదు, ఓడిపోతానని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలవుతాయి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోరు. మీకు అన్నం లేకపోవడం పేదరికం కాదు, మీ కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. నీవు చేసే ప్రతి పనిని 10 మంది ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల నీలోని బలహీనత బయటపడుతుంది. మనం నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. నీవు ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్నా నిర్ణయించేది నీ యవ్వనమే. నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మనం పుట్టినప్పుడు ఏడుస్తాము, తుదిశ్వాస ఈడుస్తూ ఏడిపిస్తాము. ఈ 2 ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే లైఫ్. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. నీకు అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునేవాళ్లు కూడా నీకు దూరం అవుతారు. నిజం తెలుసుకునే అంత ఓపిక నీకు లేకపోతే నీకు నిందించే హక్కు కూడా లేనట్టే. తన మీద తనకి నమ్మకం లేనివాడే చేతి గీతలు, నుదుటి రాతలపై ఆధారపడతాడు. ఒక వ్యక్తికి జీవితాంతం ఎవరూ తోడుగా ఉండరు,
అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. టైం విలువ తెలియని వాళ్ళు లైఫ్ విలువ అర్థం చేసుకోలేరు. మనిషికి బాగా అవసరమయ్యేది కాలమే, కానీ మనిషి బాగా దుర్వినియోగం చేసేది కూడా కాలాన్నే. డబ్బును పొదుపు చేసేవాళ్ళు లైఫ్లో ఎదుగుతారు. మాటను అదుపుగా వాడేవాళ్ళు సొసైటీలో ఎదుగుతారు. మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడమే మీ అపజయాలకు గల ముఖ్య కారణం. మొదట లైఫ్లో సెటిల్ అవ్వడానికి కష్టపడేవారు తరువాత సుఖపడతారు. మొదట లైఫ్ గురించి పట్టించుకోనివారు తర్వాత జీవితాంతం కష్టపడతారు. నీ యొక్క సుగుణం నిన్ను రాజును చేస్తే నీకున్న మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు. ఓడినంత మాత్రాన మనిషి లైఫ్ ఆగిపోదు. మీ మనస్సాక్షి నిద్రపోతుందని, మౌనంగా ఉందని తప్పులు చేయకండి. మీ మనస్సాక్షి నిద్రలేచి మీ తప్పులను నిలదీయడం మొదలుపెడితే మీకు నిద్ర కరువు అవుతుందని తెలుసుకోండి. లైఫ్లో సెక్యూరిటీ అనేది అపోహ మాత్రమే. లైఫ్ అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే లైఫ్లో ఏదీ మిగలదు. లైఫ్లో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి భయపడకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. నీదే విజయం చివరకు. మనం తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రం మాట్లాడడమే గొప్ప విషయం. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. ఆ జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. చిన్న చిన్న అడ్డంకులకు కురింగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. తన వైపు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వ్యక్తే తెలివైన వ్యక్తి. చీకటిగా ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే నీవు దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించే అద్దంలా అయినా మారాలి. అన్ని వ్యాధులలో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. మనం కేవలం ఊహలతోనే జీవితాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు. ఒక్కసారి బట్టలు మాసిపోతే వ్యక్తి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. అసలు ఏ పని ప్రారంభించకుండా ఉండడం కన్నా ఏదో ఒక పని ప్రారంభించడం ఎంతో ఉత్తమం. నీవు చేయబోయే పనిని గురించి తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఒక అబద్ధం చెప్పడం వలన పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నువ్వు ఎవరినైతే లైఫ్లో ఎక్కువగా ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువగా బాధపడతావు. అందరిలో మంచిని చూడడం మీ బలహీనత అయితే ఈ లోకంలో మీ అంత బలమైన వాడు వేరొకరు ఉండరు. గడ్డివామును తగలబెడితే సముద్రం వేడెక్కదు. అలాగే ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనసు కలత చెందదు. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీ వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. తనది కాని పరాయి డబ్బుని, తనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి వాడి పతనం ప్రారంభమవుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ.